దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? గుండె పగిలేలా రోదన చేయుము, మోకాళ్ళరిగేలా ప్రార్థన చేయుము. అందరం ఒకసారి గట్టిగా రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఆహ్వానించిన సమయలయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయలయ్య గారు మేమందరము అనేక సార్లు మరి అనేకమైనటువంటి మీటింగుల్లో కలుసుకున్నాం. చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. కలుసుకున్న ప్రతిసారి కూడా చక్కగా ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో కలుసుకుంటూ ఉంటాం. అలాగే ఈ మధ్య కాలంలో మా గ్రామం రేవేంద్రపాడుకు వాక్య పరిచయం చేయటానికి దైవదాసులు కూడా వచ్చారు. దేవుడు బలముగా దైవదాసులు వాడుకున్నారు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక దేవుని వాక్యంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా యేసయ్య, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో అల్పుడును అయోగ్యుడును ఏమాత్రం ఎన్నిక లేని వాణ్ణి అయ్యా, నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం ద్వారా బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి గురించి చదువుకున్నామండి? గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్యాంశం ఏంటంటే యెఫ్తా. మన వాక్యాంశం ఏంటండి? యెఫ్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెఫ్తా గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే యెఫ్తా జీవితంలో నుంచి, యెఫ్తా ఆ యొక్క జీవిత పరిస్థితుల గురించి, ఏ రీతిగా అతడు నిలబడ్డాడు, ఏ రీతిగా దేవుడు అతన్ని నిలబెట్టాడు అనేటువంటి ఒక 6 విషయాలను, ఒక 7 విషయాలను ఈ రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. యెఫ్తా. ఈ రాత్రి మన వాక్యాంశం ఏంటండి? యెఫ్తా. దేవునికి స్తోత్రం. యెఫ్తా అనగా అర్థం యెహోవా తెరుస్తాడు, దేవుడు విడిపిస్తాడు. యెఫ్తా అంటే అర్థం ఏందండి? దేవుడు తెరుస్తాడు, దేవుడు విడిపిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే యెఫ్తా అనగా దేవుడు విడిపిస్తాడు. యెఫ్తా అనేటువంటి ఈ వ్యక్తికి దారులు మూసుకుపోయినాయి. ఏం మూసుకుపోయినాయి అండి? యెఫ్తా అనే వ్యక్తికి దారులు మూసుకుపోయినాయి. మూసుకుపోయిన ఈ దారులను దేవుడు ఏం చేశాడు? తెరిపించాడు. దేవునికి స్తోత్రం. అలాగే యెఫ్తా అనే ఈ వ్యక్తిని దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మొట్టమొదట
యెఫ్తా గురించి మనం తెలుసుకుంటే, యెఫ్తా తల్లి ఎవరండి? యెఫ్తా తల్లి ఎవరు? ఎవరంట? ఈ యెఫ్తా ఎవరండి? యెఫ్తా ఎవరు? ఒక వేశ్య కుమారుడు. ఎవరంట? వేశ్య అంటే మీ అందరికీ తెలిసిందే, మనం వివరించుకోవాల్సిన అవసరం లేదు. ఒక వేశ్య కుమారుడు. దేవునికి స్తోత్రం. ఈ సమాజంలో వేశ్యలు అనేవారిని ఎలా చూస్తారో మనందరికీ తెలిసిందేగా. దేవునికి స్తోత్రం. అటువంటి వేశ్య కడుపున పుట్టిన కుమారుడే ఈ యెఫ్తా. దేవునికి స్తోత్రం. ఈ యెఫ్తా తండ్రి పేరు గిలాదు. ఎవరండి అనగా మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన తండ్రి రెండవ భార్య కుమారుడే ఈ యెఫ్తా. దేవునికి స్తోత్రం. గిలాదు యొక్క రెండవ భార్య కుమారుడు యెఫ్తా. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే తన తండ్రి చనిపోతాడు. యెఫ్తా యొక్క తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయినటువంటి సందర్భములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెఫ్తాను ఏం చేస్తారయ్యా అంటే, అతని కుటుంబం వారంతా ఏం చేస్తారండి? వెలివేస్తారు. ఈ యెఫ్తా ఇశ్రాయేలీయుల్ని న్యాయాధిపతులు ఏలేరు కదా. ఎవరండి? ఇశ్రాయేలీయులని ఎంతమంది న్యాయాధిపతులు ఏలేరు? ఎవరికైనా తెలుసా? ఇశ్రాయేలీయులను ఎంతమంది న్యాయాధిపతులు ఏలేరండి? 13 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను ఏలేరు. రాజు లేని కాలంలో న్యాయాధిపతి అంటే న్యాయము తీర్చేవాడు. దేవునికి స్తోత్ర. ఈ న్యాయాధిపతి ఈ యెఫ్తా ఇశ్రాయేలీయులకు 9వ న్యాయాధిపతి. ఎన్నో న్యాయాధిపతి? ఈ ఇశ్రాయేలీయులకు యెఫ్తా అనే వ్యక్తి 13 మంది న్యాయాధిపతులలో 9వ వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇతని జీవితాన్ని మనం చూసుకుంటే యెఫ్తా అనే వ్యక్తి జీవితంలో మొట్టమొదటిగా 7 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం అనుకున్నాం కదా. మొట్టమొదటి విషయం, యెఫ్తా తృణీకరించబడినవాడు. ఎవరంట? యెఫ్తా ఎవరండి? తృణీకరించబడిన వాడు. చూద్దామా దేవుని వాక్యం? న్యాయాధిపతులు 11వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చూద్దాం. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవన్య స్త్రీకి పుట్టినవాడు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా, దేవునికి స్తోత్రం కలుగునగాక. యెఫ్తా ఎవరండి? చెప్పాలి. యెఫ్తా ఎవరు? తృణీకరించబడినవాడు. ఎవరంట? మొట్టమొదటి పాయింట్ ప్రియ దేవుని బిడ్డలారా, యెఫ్తా ఎవరు? తృణీకరించబడినవాడు అంటే తీసివేయబడినవాడు, అంటే నిషేధించబడినవాడు. దేవునికి స్తోత్ర. యెఫ్తా యొక్క అన్నదమ్ములు చూడండి, గిలాదు భార్య తన కుమారులే గనక వారి పెద్దవారు యెఫ్తాతో, నీ వన్య స్త్రీకి పుట్టినవాడు గనక మన తండ్రి ఇంట నీకేం లేదు, స్వాస్థ్యము అంటే ఆస్తి లేదు, వారసత్వం కూడా నీకు లేదు. దేవునికి స్తోత్ర. ఈ ఇంట్లో ఈ ఆస్తిలో మాతో నీకు ఏ సంబంధం లేదు. నీకు 1 రూపాయి కూడా నీకు రాదు. అసలు మాతో ఉండటానికి నీ అర్హుడవు కాదు, మాతో జీవించడానికి నీ అర్హుడవు కాదు. నీ ఒక వేశ్య కుమారుడివి, నువ్వు అన్య స్త్రీకి పుట్టిన వాడవి, మాతో నీకు స్వాస్థ్యము లేదని యెఫ్తాను ఏం చేశారంట? అన్నదమ్ములు, గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న వారందరూ కలిసి ఈ వ్యక్తిని వెలివేశారు. దేవునికి స్తోత్ర. వెలివేసినప్పుడు తన స్వజనులు అందరూ వెళ్ళగొట్టినప్పుడు ఒక ప్రాంతంలోకి పోయి యెఫ్తా ఏం చేస్తున్నాడు? నివసిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, యెఫ్తా ఎవరంట? తృణీకరించబడిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తృణీకరించబడిన వ్యక్తి, తీసివేయబడిన వ్యక్తి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడి లోకంలో ఎవరిని ఎన్నుకుంటాడయ్యా అంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడండి? తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, త్రోసివేయబడిన వారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యెఫ్తా ఎవరండి? తృణీకరించబడిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ తృణీకరించబడిన వ్యక్తిని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది కదా, ఏ వాక్యము? నిషేధింపబడిన రాయి ఏమైందట? నిషేధింపబడిన రాయి మూలకు ఏమైందండి? మూలకి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? యెఫ్తాని, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడివి, ఇదిగో నీకు మా గ్రామంతో ఎటువంటి సంబంధం లేదని తోలివేశారు కదా, త్రోసివేశారు కదా. దేవుని వాక్యం చెబుతుంది, తృణీకరించిన వారిని, ఎన్నిక లేని వారిని, త్రోసివేసిన వారిని దేవుడు ఏం చేశాడంట? ఎన్నుకొన్నాడు. ఇప్పుడు వద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకి అమోరీయులకు యుద్ధం వచ్చింది. ఏమొచ్చిందండి? అమోనీయులతో యుద్ధం వచ్చింది. మొట్టమొదట చదువుకున్నాం కదా, యెఫ్తా ఎవరంట? పరాక్రమము కలిగిన యెఫ్తా ఎవరండి? పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. ఇప్పుడు ఏమొచ్చింది? యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరు అవసరమయ్యారు? చూడండి, 11వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి చూద్దామా? 11వ అధ్యాయము 6వ వచనం నుంచి, గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతి అయ్యుండుము, అప్పుడు మన అమ్మోనీయులతో యుద్ధము చేయుదుమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటిని నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీ కలిగిన శ్రమలు మీరు నా యొద్దకు రానేలా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏం చేశారు? నువ్వు వేశ్య కుమారుడివి, నువ్వు పనికి రానోడివి, నువ్వు ఈ సమాజంలో ఉండడానికి అర్హత లేనివాడివి, నువ్వు మాకు దూరంగా పో అని త్రోసివేసిన వారు, తృణీకరించిన వారు, నెట్టివేసిన వారు ఇప్పుడు మరలా ఏం చేస్తున్నారు? ఆ త్రోసివేసిన వాడికి, తృణీకరించిన వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా అమోనీయులతో యుద్ధం చేయడానికి ఎవరు కావాలి? నువ్వు మాకు కావాలి, నీవు రా, నీవు మాకు అధిపతి అయ్యుండు, నీవు మాకు నాయకుడిగా ఉండు, నీవు మా ముందు మమ్మల్ని నడిపించు. దేవునికి స్తోత్రం. గట్టిగా ఒకసారి చెబుదామా? ఏం చెబుతున్నారండి? నువ్వు నాయకుడిగా ఉండు, అధిపతిగా ఉండు, వేశ్య కుమారుడివి, ఎన్నిక లేనోడివి, ఎందుకు పనికిరానోడివి, నీసుడు నెట్టేసిన వాళ్ళే మళ్ళీ ఏం చేస్తున్నారు? బ్రతిమలాడుతున్నారు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఈ లోకంలో? తృణీకరించిన వారిని, జ్ఞానులను సిగ్గుపరుచుటకు దేవుడు తృణీకరించబడిన వారిని ఎన్నుకున్నాడు. ఒకవేళ మనల్ని ఎవరైనా తృణీకరించవచ్చు, ఒకవేళ మనల్ని ఎవరైనా తీసివేయచ్చు, ఒకవేళ మనల్ని ఎవరైనా చిన్న చూపు చూడొచ్చు. మన స్థితిగతులను బట్టి, మన పరిస్థితులను బట్టి, మన జీవితాన్ని బట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు వచ్చే కష్టాలను బట్టి, మన పేదరికాన్ని బట్టి, మనం సమాజంలో అనేక మంది ఏం చేస్తారంటే స్థితిగతులను బట్టి ఏం చేస్తూ ఉంటారు? తృణీకరించి చిన్న చూపు చూస్తూ ఉంటారు. కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? తృణీకరించబడిన మన పక్షాన ఎవరున్నాడు? నిషేధించబడిన రాయి మూలకి ఏమైపోయిందంట? నిషేధించిన వారే, తోలివేసిన వారే ఇప్పుడు వచ్చి యుద్ధం చేయి బాబు, యుద్ధంలో నువ్వు లేకపోతే మాకు విజయం లేదయా, మేము ఓడిపోతాం ప్రభు, మా వల్ల కాదు నాయన, నీవు రాయి అని ఏం చేస్తున్నారు? కాలు చేతులు పట్టుకొని నన్ను తోసివేశారు కదా, నా ఇంట్లో ఉండకూడదు, గ్రామంలో ఉండకూడదు అని పంపివేశారు కదా, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకులు మనల్ని తృణీకరించవచ్చు, తీసివేయచ్చు, కానీ తీసివేయబడిన మనల్ని దేవుడు ఎన్నుకొని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. తృణీకరించబడిన మనల్ని ఆయన నిలబెడతాడు. హల్లెలూయా. ఎంతమంది మనల్ని తృణీకరించినా, ఎవరైతే మనల్ని తృణీకరించారో వాళ్ళని తీసుకొచ్చి మరలా మన కాళ్ళ దగ్గర పెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు నన్ను తృణీకరిస్తున్నారే అని మనం బాధపడాల్సిన అవసరం. తృణీకరించిన యెఫ్తా యొద్దకు ఎవరైతే తృణీకరించారో వాళ్ళని తీసుకొచ్చి కాళ్ళ దగ్గర దేవుడు పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే యెఫ్తా ఎవరో తృణీకరించబడినవాడు. రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, యెఫ్తా విశ్వాస వీరుడు. రెండవది, యెఫ్తా ఎవరంట? మొట్టమొదటిది తృణీకరించబడిన వ్యక్తి, రెండవది విశ్వాస వీరుడు. ఎవరండి? దేవునికి స్తోత్రం కలుగునగాక. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము. ఎవరిని నమ్మాలి? యేసయ్య నమ్మాలి. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? యేసయ్య మీద మనము విశ్వాసం ఉంచాలి. మొట్టమొదటి తృణీకరించబడ్డాడు కదా, దేవుడు తృణీకరించబడిన చోట ఎన్నుకొని లేపి గణపరిచాడు కదా. రెండవది విశ్వాస వీరుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఏకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. వీళ్ళందరూ ఎవరండి? సంసోను, గిద్యోను, యెఫ్తా, వీళ్ళందరూ ఎవరు? ఆ హెబ్రీ పత్రికలో అధ్యాయంలో ఎవరు గురించి రాయబడింది? విశ్వాస వీరుల జాబితా, విశ్వాస వీరుల పట్టిక. ఆ గ్రంథంలో ఎవరి గురించి రాయబడిందంట? యెఫ్తా ఎవరండి? విశ్వాస వీరుడు. విశ్వాస వీరుల జాబితాలో యెఫ్తా పేరు చేర్చబడింది. దేవునికి స్తోత్రం. ఎవరి పేరు చేర్చబడింది? విశ్వాస వీరుల జాబితాలో. ఎందుకు చేర్చబడిందనంటే 11వ అధ్యాయం 9-10 వచ్చిన చదువుకుందాం. 11వ అధ్యాయం న్యాయాధిపతులు 9-10 వచనాలు. అందుకు యెఫ్తా, అమోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించుకునేలా నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన యోబయుల మధ్యను సాక్షిగా ఉండును గాక అని ఎవరుతున్నారంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. యెఫ్తా ఎవరండి? మరొకసారి చెప్పుకుందాం. విశ్వాస వీరుడు. ఎందుకు విశ్వాస వీరుడు అంటే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి మీరు నన్ను గిలాదుకి తిరిగి తీసుకొని పోతే యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడలా. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? యుద్ధానికి పోతాం, యుద్ధం చేస్తాం. యుద్ధం చేస్తే ఈ యుద్ధంలో అమోనీయులను దేవుడు ఏం చేస్తాడు? నా చేతికి అప్పగిస్తాడు. ఒకవేళ అప్పగిస్తే నేను మీకు ప్రధానిని. యుద్ధానికి వెళ్ళలేదు కదా, ఇంకా యుద్ధం ప్రారంభం అవ్వలేదు కదా. ఏమంటున్నాడు? నేను యుద్ధానికి వెళ్తే, యుద్ధంలో విజయం సాధిస్తే యుద్ధానికి వెళ్తాను, ఇండైరెక్ట్గా యుద్ధంలో నేను విజయమును సాధిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏదైనా ఒక కార్యాన్ని మనం తలపెట్టే ముందు, ఏదైనా ఒక వ్యాపారమే కానీ, ఒక ఉద్యోగమే కానీ, వివాహమే కానీ, ఏదైనా ఒక కార్యాన్ని మనం జరిగించేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనకు విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. అది విశ్వాసంతో మనం ప్రారంభించాలి. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెఫ్తా, నేను యుద్ధానికి పోతే ఆ యుద్ధానికి పోయినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడు? నా చేతికి అప్పగిస్తాడు. శ్రమలే వచ్చినాయి అనుకోండి, మన జీవితంలో భయంకరమైన వ్యాధులే వచ్చినాయి అనుకోండి, భయంకరమైన బలహీనతలే, భయంకరమైన మనం ఎదుర్కోలేని సమస్యలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమైపోతాం మనం? విశ్వాసపు వాక్కులు మనం పలకాలి, విశ్వాసముతో మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఏమని? ఒకవేళ
ఇదిగో యుద్ధానికి పోయినప్పుడు అమోనీయులను దేవుడు నా చేతికి అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. అంతే, విశ్వాసము దేవుడు చేస్తాడు. అంతే, విశ్వాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రెండోది యెఫ్తా ఎవరంట? విశ్వాస వీరుడు. విశ్వాస వీరుల జాబితాలో యెఫ్తా కూడా చేర్చబడ్డాడు. శ్రమ అయినా, బాధ అయినా, కన్నీళ్ళైన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మీద మన విశ్వాసము కోల్పోకూడదు. నేటి దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, అవిశ్వాసముతో అనేక మంది ఉంటున్నారు. హల్లెలూయా. అన్నీ బాగున్నప్పుడు, అన్నీ అనుకోవాలనుకున్నప్పుడు చక్కగా విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో ఉంటున్నారు. ఏదైనా భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు, పరిస్థితులు ప్రతికూలమైపోయినప్పుడు, ప్రతి దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులు జీవితాల్లో కొన్ని ఎదుర్కొనే సమస్యలు వచ్చినప్పుడు ఏమైపోతా ఉన్నారు? మనుషులు కృంగిపోతా ఉన్నారు, అవిశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఒక సమయంలోనంట జాగ్రత్తగా ఒకసారి అందరూ స్తోత్రం చూద్దామా? గట్టిగా చూద్దామా? నిద్రవుతుంది ఎవరికైనా? దేవునికి స్తోత్రం. ఒకనొక సమయంలోనంట ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పాస్టర్ గారికి ఒక కుమార్తె ఉంది. ముద్దుగా గారాభంగా ఆ కుమార్తెను పెంచుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పెంచుకున్నటువంటి గారాభంగా కుమార్తెని ఆ తండ్రి కుమార్తె ఇద్దరు బండి మీద వెళ్తుండగా ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ భయంకరమైన యాక్సిడెంట్ జరిగినప్పుడంట ఈయన క్షేమంగా బయటపడ్డాడు చిన్న దెబ్బలతో. ఆ కుమార్తె ఆ యాక్సిడెంట్లో కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలోకి వెళ్ళిపోతే ఇది యథార్థంగా జరిగిన సంఘటన, తమిళనాడు ప్రాంతంలో జరిగింది. కోమాలోకి వెళ్ళిపోయింది. 3 నెలలు గడిచింది. 3 నెలలు గడిచింది, కోమాలో నుంచి బయటికి రావట్లా. కోమాలో నుంచి బయటికి రాని సందర్భంలో ఈ పాస్టర్ గారికి అవిశ్వాసం వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? అవిశ్వాసం వచ్చింది. ఇక నేను ఎందుకు దేవుని స్తుతించాలి? నేను ఎందుకు దేవుని మీద విశ్వాసం ఉంచాలి? నా కుమార్తె కోమాలో మనసు మీద పడి ఉంది, ఈ స్థితిలో ఉంది. నేను ఎందుకు దేవుని మీద విశ్వాసం ఉంచాలి? నేను ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అని అవిశ్వాసం వచ్చేసింది ఆయనకి. దేవుని స్తుతించడం మానేశాడు. అవిశ్వాసంలో పడిపోయాడు. పూర్తిగా దేవుని స్తుతించడం, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయాడు. అయితే కొన్ని రోజులు గడిచినాకంట కుమార్తె దగ్గరికి బయలుదేరాడు. కుమార్తె దగ్గరికి బయలుదేరినప్పుడు అంట దేవుని ఆత్మ ఈ వ్యక్తిని సంధిస్తూ ఉన్నది. ఏమనంటే, నా కుమారుడా, నీ కుమార్తె స్వస్థపడిద్దని, నీ కుమార్తె తిరిగి లేచిద్దని, ఇదిగో నా మీద విశ్వాసం ఉంచు. నీ కుమార్తె ఉన్న స్థితిని బట్టి నీవు నన్ను స్తుతించు అని దేవుని ఆత్మ అదే రీతిగా ప్రేరేపిస్తుండగా, నేను స్తుతించనయ్యా, నేను విశ్వాసం ఉంచను, నేను ఎంతో బలమైన విశ్వాసంతో ఉండి నేను స్తుతిస్తే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ స్థితిలో నేను ఎందుకున్నాను? నేను స్తుతించను అంటున్నాడంట. నా కుమారుడా, నీ కుమార్తె ఉన్న పరిస్థితిని బట్టి నీవు నన్ను స్తుతించు. దేవుని ఆత్మ ప్రేరేపిస్తుండగా స్తుతిస్తున్నాడు. ప్రభువా అని ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడు. దేవుని ఆత్మ పరితాపాన్ని తట్టుకోలేక హాస్పిటల్ దగ్గర మోకరించి, ప్రభువా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం, నా కూతురు ఉన్న పరిస్థితిని బట్టి నీకు వందనాలు, నా కుమార్తె ఉన్న స్థితిని బట్టి నీకు స్తోత్రాలు, అయ్యా నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలను విడిపించగలవు, ఇదిగో నువ్వు చేయగలవు, నీకు స్తోత్రములు, స్తోత్రములని 1.5 సేపు అలాగే మోకరించి స్తుతిస్తూ 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 విశ్వాసంతో స్తుతిస్తూ ఉండగా ఆ కోమాలో ఉన్న కుమార్తె ఒక్కసారిగా లేచి నానా అని పిలిచిందంట. గట్టిగా స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. కోమాలో ఉన్న కుమార్తె ఏం చేసిందండి? నానా అని ఒక్కసారిగా లేచిందంట. అక్కడున్న డాక్టర్లు అందరూ కూడా ఆశ్చర్యపోయాడు. అక్కడున్న ఆ డాక్టర్ రక్షణ పొందాడు. ఆ స్థితిని, ఆ యొక్క సిచ్యువేషన్ చూసిన డాక్టర్ అంట రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం. కారణం అవిశ్వాసము అనేక సార్లు మన మీద ఏలుబడి చేసింది. ఏ పరిస్థితి మనకు ఎదురైనా మనం ఎలా ఉండాలండి? దేవుని మీద విశ్వాసాన్ని మనం ఏమాత్రం కూడా కోల్పోకూడదు. దేవునికి స్తోత్రం. శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, ప్రతికూలతలు వచ్చినాయని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరాలు మానేస్తున్నారు. హల్లెలూయా. చిన్న చిన్న సమస్యలు వచ్చినాయని ఏం చేస్తున్నారండి? దేవుని మందిరాలు మానేస్తున్నారు. శ్రమ వచ్చింది, ఏం ప్రార్థనకి వెళ్తాం? ఇంటికాడ ఏం చేస్తారు? శ్రమను బట్టి ఇంటికాడ కూర్చుంటారు.
ఏదైనా బలహీనత మనకు వచ్చింది అనుకోండి, అయ్యాల బలహీనత వచ్చింది లేక బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, మందిరానికి మనం ఎప్పుడు మందిరానికి వెళ్ళాలి తెలుసా? ప్రతికూలతగా ఉన్న సమయంలోనే నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలి. నీ బలహీనతతో నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు దేవుని స్తుతించి విశ్వాసంతో నీవు ఉంటే, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడండి? స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్ర. యెఫ్తా అంటున్నాడు కదా, ఇదిగో ఈ రోజున యుద్ధానికి వెళ్ళినప్పుడు అమోనీయులను దేవుడు నా చేతికి అప్పగిస్తే నేను మీకు నాయకుడు అవుతానా? ఇదిగో నిశ్చయముగా నీవు మాకు నాయకుడువో అవుతావు. హల్లెలూయా. రెండవది యెఫ్తా ఎవరండి? మూడవది యెఫ్తా ప్రార్థనాపరుడు. మూడవది యెఫ్తా ఎవరంట? ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్ర. చూద్దామా 11వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి ఎంతయో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది యెఫ్తా ఎవరంట? ప్రార్థనాపరుడు. ఇప్పుడు విశ్వాసంతో ఉన్నాడు. దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో అమోనీయులను నా చేతికి అప్పగిస్తాడు. ఇప్పుడు దేవుడు విశ్వాసంతో ఉండాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, నాకు విశ్వాసం ఉందంటారు. నాకు విశ్వాసం ఉంది. నోటి మాటలతో చెప్పే విశ్వాసం ఎందుకు కూడా పనికి రాదు. విశ్వాసం ఉంది. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుని ఏం చేయాలి? ప్రార్థించాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా ఏం చేశాడంట? వినిపించాడంటే దేవునికి ఏం చేస్తున్నాడు? ఆయన సంగతి అంతా దేవునికి చెప్పుకుంటున్నాడు. ఆయన పరిస్థితి అంతా దేవునికి వివరిస్తున్నాడు. మిస్పా అనగా నిబంధనా స్థలము, మిస్పా అనగా ప్రార్థనా స్థలము, మిస్పా అనగా విజ్ఞాపన స్థలము. హల్లెలూయా. ఈ మిస్పా అనే పదం బైబిల్ గ్రంథంలో 3 చోట్ల ఉన్నది. ఈ మిస్పా అంటే ప్రార్థనా స్థలం. ఇప్పుడు మన ముందున్న ఈ దేవుని మందిరమే ఒక మిస్పా. హల్లెలూయా. ఇప్పుడు ఆ మిస్పాకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ప్రభువా, వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు, నన్ను అధిపతిగా ఉండమంటున్నారు, నన్ను నాయకుడిగా ఉండమంటున్నారు. ఈ తృణీకరించబడిన వాడిని ఎన్నుకున్నావు నాయన, ఈ తృణీకరించబడిన వాడికి స్థితి ఇచ్చావు నాయన, ఈ తృణీకరించబడిన వాడిని మరలా నిలబెట్టబోతున్నావు. ఇదిగో యుద్ధానికి వెళ్ళబోతున్నావు ప్రభువా, ఆ యుద్ధంలో నీవు నాకు విజయాన్ని ఇవ్వాలి నాయన, ఆ యుద్ధంలో నేను విజయం సాధించాలి నాయన, విజయం సాధించుకుని నేను రావాలి ప్రభువా అని ఏం చేస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళే ముందు ఏ యుద్ధం వేశాడు? మోకాళ్ళ యుద్ధం. ఏ యుద్ధం అండి? అసలు యుద్ధ రంగంలోకి దిగే ముందుగా మోకాళ్ళ యుద్ధం. మోకాళ్ళ మీద యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకి ఏదైనా కార్యం జరగాలి అంటే, ఏదైనా మొదలు పెట్టుకోవాలంటే ఒకటి మనం చేయవలసింది ఏంటంటే, ఒకటి దేవుని సేవకులను సంప్రదించాలి. ఏం చేయాలండి? మనం ఏది చేయాలన్నా, ఏ చిన్న సలహా కావాలన్నా మనము దేవుని సేవకుల్ని సంప్రదించాలి. 2, మనము దేవుణ్ణి అడిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దావీదు రాజు అంట యుద్ధాలకు వెళ్ళేటప్పుడు, యుద్ధం చేయటానికి వెళ్ళేటప్పుడు అంట దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో మోకరించి విచారించి, అయ్యా యుద్ధానికి నేను వెళ్ళబోతున్నాను, ఈ యుద్ధంలో నాకు విజయం వచ్చిందా, ఈ యుద్ధంలో నాకు ఓటమి ఎదురవుతుందా, ఏది ప్రభు అని చెప్పి దేవుని దగ్గర విచారం చేసి ఆయన యుద్ధానికి వెళ్ళేవాడంట. ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర విచారం చేయకుండా దావీదు యుద్ధానికి బయలుదేరేవాడు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెఫ్తా ఎవరండి? యెఫ్తా ఎవరంట? ప్రార్థనాపరుడు. తన సంగతి అంతా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధికి వెళ్ళి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏముందంట? సంపూర్ణమైన సంతోషము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంకి వచ్చిన మనవండి, మన సంగతి అంతా ఎవరికి చెప్పుకోవాలి? మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్న వ్యాధులు, మనకున్న ఇరుకులు, సమస్యలు, ఇబ్బందులు అనేకమైనవి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అవి మనసులో మనమే దాచుకోలేక అనేక మందితో పంచుకుంటా ఉంటాం. ఏం చేస్తాం? మన బాధలు, సమస్యలు అనేక మందితో మనం
అనేక మందితో, మనుషులతో, వాళ్ళతో పంచుకుంటే కంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని విన్నవించుకొని దేవుడికి వినిపిస్తే ఆయనే మన సమస్యలన్నిటినీ. యెఫ్తా ఏం చేస్తున్నాడు? యెహోవా సన్నిధిని తన సంగతి అంతా కూడా, నేను యుద్ధానికి వెళ్ళబోతున్నా, ఈ యుద్ధంలో నాకేం కావాలి? విజయం కావాలి. ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెఫ్తా ఎవరండి? ప్రార్థనాపరుడు. మరొక మాట చెప్పుకుందాం. మొట్టమొదటి యెఫ్తా ఎవరో, రెండవది యెఫ్తా ఎవరో, మూడవది యెఫ్తా ఎవరో? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేకలను మనం చూసుకున్నాం. యెఫ్తా ఎవరంట? ప్రార్థనాపరుడు. మన దైవ స్వరూపి సహవాసం ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి పుట్టిందండి? సహవాసం ప్రార్థనలో నుండి పుట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా మండలంలో ఫెలోషిప్, దుగ్గిరాల మండలంలో ఫెలోషిప్ ఉంది. ఆ ఫెలోషిప్ సేవకులు అంటారు, ప్రెసిడెంట్ వాళ్ళు కొంతమంది, అమ్మో మీరా మీ దైవ స్వరూపి సేవకులా, ఏకాంతాలకు వెళ్తారు, డేరాలు కట్టుకుంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, అమ్మో మీరా అని అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో నుండి పుట్టిన సహవాసము ఈ దైవ స్వరూపి సహవాసం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, యెఫ్తా ప్రార్థనాపరుడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నాలుగవది చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు 11:27 వచనం. 27 వచనం. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషం చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన దేవుడు నేడు ఇశ్రాయేలీయులకు, అమ్మోనీయులకు న్యాయము తీర్చునుగాక. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. న్యాయాధిపతి అయిన దేవుడు ఏం చేస్తాడంటే అండి, ఇశ్రాయేలీయులకు, అమ్మోనీయులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈరోజు దేవుడి న్యాయము తీర్చునుగాక. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు న్యాయం తీరుస్తారంట? కొన్నిసార్లు మనుషులు మనకు అన్యాయం చేస్తారు. మనుషులు అన్యాయంగా మాట్లాడుతూ ఉంటారు, మనుషులు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ న్యాయము తీర్చే దేవుడు మనకున్నాడు. యెఫ్తా అంటున్నాడు కదా, నీకు నాకు ఎటువంటి వైరం లేదు, నీకు నాకు ఎటువంటి పగలు లేవు, నీకు నాకు ఏ విభేదాలు లేవు, ఏ సరిహద్దు గొడవలు లేవు. కాబట్టి నీ విషయంలో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు నా ఎడల దోషం చేయుచున్నావు. ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా ఈరోజు ఏం చేస్తాడు మనకి? యెఫ్తా నమ్ముతున్నాడు. ఏమనంటే, ఇదిగో ఆయన నాకు న్యాయం చేస్తాడు అని నమ్ముతున్నాడు. యెఫ్తా ఏం చేస్తున్నాడండి? ఇశ్రాయేలీయుల దేవుడి నేడు నాకు న్యాయము తీర్చునుగాక, న్యాయము చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎవరంట? న్యాయము తీర్చే దేవుడు. ఆదికాండం 18వ అధ్యాయం ఒకసారి తీద్దామా? ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనం. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ చొప్పును చూసి దుస్తులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టునిగా సమానంగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము. గట్టిగా స్తోత్రం చెబుదామా? అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? సర్వలోకానికి న్యాయం తీర్చే దేవుడు నేడు నాకు న్యాయం తీర్చడా? హల్లెలూయా. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? తన తమ్ముడైన లోతును గురించి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. లోతును గురించి ఇప్పుడు దేవుని బిడ్డల, లోతు అపాయంలో ఉన్నాడు, లోతు శ్రమలో ఉన్నాడు. లోతు శ్రమలో ఉన్నప్పుడు, అయ్యా పట్టణంలో అయ్యా 5 నీతిమంతులున్నా, ఒక్క నీతిమంతుడున్నా కూడా నేను రక్షిస్తానయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎవరంట? న్యాయము తీర్చే లోతు. ఎవరో? నీతిమంతుడు. నీతిమంతుడైన లోతుని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఆయన న్యాయము తీరుస్తాడని ఎవరు నమ్మారండి? యెఫ్తా నమ్మాడు. దేవునికి స్తోత్రం. లోకాసు వార్తలో ఉంటుంది, విధవరాలు తెలుసుగా మనకి, తెలుసా అందరికీ? లోకాసు వార్తలో ఉన్న విధవరాలు తెలుసా?
18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం చూడండి. ప్రతి దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు. లూకాసు వార్త 18వ అధ్యాయం. దేవుడు తన ఏర్పరచుకొనిన తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? దేవుడు ఏం చేస్తాడంట? దేవునికి స్తోత్రం. ఒక అన్యాయస్తుడు, ఎవరండి? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. వాడు న్యాయమే చేయడు, కనికరమే లేని వ్యక్తి, లెగిస్తే అన్యాయం చేస్తాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. ఒక స్థలమో లేకపోతే ఒక ఇల్లు ఏదో ఒక సమస్యతో వచ్చింది. అయ్యా నాకు న్యాయం తీర్చాలయ్యా అంది. మొదటి రోజు వచ్చినప్పుడు పో అన్నాడు. రెండో రోజు ఇచ్చింది, పో అన్నాడు. అట్లా వరుసగా ఒక 10 రోజులు పోయింది, ఒక 4 రోజులు పోయింది. పో అంటున్నా, చీచి అంటున్నా, పదే వెళ్తా ఉంది. హల్లెలూయా. ఆ పదే వెళ్తా ఉన్నది. ఇక న్యాయాధిపతి తీసుకొచ్చి అంట, ఒరి పదే వస్తుంది, మనం చేదరించుకుంటున్నాం, మనం అసహించుకుంటున్నాం, అనేక రకాలుగా చేదరించుకుంటున్నాం, ఏమా అదే పనికి వస్తా ఉందరా బాబు, ఏం గోల మనం తట్టుకోలేకపోతున్నాం. ఇక మనం ఏం చేయాలండి? న్యాయం చేయాలి. ఆమెకి ఆ వ్యాజ్యం ఏదో, ఆ సమస్య ఏదో న్యాయం తీర్చి ముందు ఆమెను పంపిండి అయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలకి న్యాయం తీర్చినప్పుడు దేవారాత్రులు దేవుని గురించి మనం మొరపెట్టుకుంటున్నాం. ఈ ప్రతి నెల ఆన్లైన్లో మనం పాల్గొంటున్నాం. దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. ఆయన మనకు న్యాయం తీర్చడా? ఆయన మనకి న్యాయం చేయడా? యెఫ్తా అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడే ఈరోజు న్యాయము తీర్చును గాక. దేవునికి స్తోత్రం. ఎవరంటే అండి ఆయన ఎవరు? యెఫ్తా ఏమని నమ్మాడు? దేవుడు న్యాయము తీర్చువాడు అని నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వది, యెఫ్తా దేవుని అభిషేకం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు న్యాయాధిపతులు జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో 1వ వచనంలో యెఫ్తా గురించి ఏమనుంది? యెఫ్తా వేశ్య కుమారుడు అని ఉంది, అవునా? మొట్టమొదట ఎలా ఉంది? వేశ్య కుమారుడు. మరి 11వ అధ్యాయం 29వ వచనంలో యెఫ్తా గురించి ఏముంది? యెఫ్తా దేవుని ఆత్మ. యెఫ్తా ప్రారంభం ఎలా ఉంది? యెఫ్తా ప్రారంభం ఎలా ఉందండి? వేశ్య కుమారుడు. ఇప్పుడు యెఫ్తా జీవితం ఎలా ఉంది? యెఫ్తా పరిస్థితి ఎలా ఉంది? దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేశ్య కుమారుడు కానుంచి దేవుని ఆత్మ కలిగిన వాడి దాకా ఆయన ఏమైపోయాడు? ఎదిగిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెఫ్తా ఎవరంట? దేవుని ఆత్మ కలిగిన వాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు, తీయొద్దు, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు, ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, యెఫ్తా ఎటువంటి వాడంట? దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుని అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి, తృణీకరించబడిన వ్యక్తిని, నీచుడైన వ్యక్తిని యేసు కుమారుని తీసుకొచ్చి ఎలా లేపాడండి ఆయన? ఎలా నిలబెట్టాడండి ఆయన? దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా, అనేకులను నడిపించే రథసారిదిగా దేవుడు యెఫ్తాని ఏం చేశాడు? నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి దిద్దాం అందరం కూడా. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా ఏం చేశాడంట? ఎవరి ఆత్మ చేత జరిగిద్దంట? కొన్నిసార్లు మన శక్తి చేత అవ్వదు, కొన్నిసార్లు మన బలాన్ని ఉపయోగించిన అవ్వదు, కానీ దేవుని ఆత్మ చేత ఏం జరుగుతాయి అంట? కొన్ని కార్యములు దేవుని ఆత్మ చేత జరుగుతాయి. యెఫ్తా ఎవరో?
దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని మందిరానికి వచ్చిన మనము ఆయన ఆత్మ నింపుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంట? ఆత్మ నింపుదల. దేవుని మందిరంలో ఉన్న మనము పరవశించాలి. దేవుని మందిరంలో ఉన్న మనము ఆయన స్తుతించున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు మరిచిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ పూర్ణులుగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెఫ్తా ఎవరంటే అండి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. ఎలా ప్రారంభమయ్యాడు, ఎలా ముగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆరవది యుద్ధానికి ముందు, దేవునికి స్తోత్రం. ఆరవది దేవుని బిడ్డలారా, యుద్ధానికి అందరికంటే కూడా ముందు వెళ్ళాడు. ఎక్కడికి? యుద్ధానికి అందరికంటే ఏమైపోయాడు? ముందు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యుద్ధములో వెనుదిరిగే వ్యక్తి కాదు. యుద్ధములో దేవుని బిడ్డలారా అందరికంటే ముందుగా పోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితం ఒక యుద్ధ రంగం. ఏంటండి? మన యొక్క ఆత్మీయ జీవితం ఒక యుద్ధ రంగం. మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ, ప్రధానులతో కాదు కానీ, ఎవరితో పోరాడుతున్నాం? లోకమందున్న అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో మనం ఏం చేస్తున్నాం? పోరాడుచున్నాం. ఈ యుద్ధ రంగంలో, ఈ యొక్క ఆత్మీయ జీవితం యుద్ధ రంగంలో మనం ఏం చేయాలి? వెనకబడి కాదు కానీ ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలి. ఈ ఆత్మీయ జీవితం అనే యుద్ధ రంగంలో వెనుదిరిగే వారిగా మనము ఉండకూడదు. వెనుదిరిగే వారిగా ఉండాలా? లోతు భార్య ఏం చేసిందండి? వెనకకి తిరగకుండా ముందుకే చూస్తూ మీరు పరిగెత్తండి, వెనకకి మాత్రం మీరు తిరిగి చూడొద్దు. పోయింది వెనక తిరిగి చూసింది. ఏమైపోయింది? ఈ ఆత్మీయ జీవితం అనే యుద్ధ రంగంలో కొన్నిసార్లు శరీరాశలు, నేత్రాశలు, జీవపట అంబాలు అనేకమైనవి మనం తరుముతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అనేకమైనవి మనం తరుమినప్పుడు అనేక సార్లు మనం వెనుదిరుగుతూ ఉంటాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యుద్ధ రంగం అనే ఆత్మీయ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ముందుకు సాగిపోయే వారంగానే మన అందరం కూడా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఏడవది దేవుని బిడ్డలారా, యెఫ్తా మాట తప్పనివాడు. యెఫ్తా ఎవరంట? మాట తప్పనివాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము ఒక్క నిమిషం. యెఫ్తా న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుకుందాం. 30వ వచనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దాహన బలిగా దానిని. యెఫ్తా ఎవరంటండి? మాట తప్పనివాడు. దేవునికి స్తోత్రం. అంతా అయిపోయింది. యుద్ధ రంగానికి వెళ్తున్నాడు. యుద్ధ రంగానికి వెళ్ళే ముందు దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని మొక్కుబడి అంటే, అయ్యా, ఈ యుద్ధంలో నేను విజయం సాధించి విజయముతో నేను వస్తే, ఇదిగో నేను వచ్చేటప్పుడు నాకు ఎదుర్కొని మొట్టమొదటగా ఎవరైతే ఎదుర్కొని వస్తారో వారిని నేను నీకేం చేస్తానో బలిగా అర్పిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో విజయం సాధించాడు, యుద్ధంలో విజయం వచ్చింది. అయితే ఇప్పుడు ఎదుర్కొని జయధ్వనులతో ఉత్సాహంతో వస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎదురు ఎవరు వచ్చారండి?
దేవునికి స్తోత్రం కలుగును గాక. సొంత కుమార్తె వచ్చింది. ఎవరు వచ్చారంట? ఇప్పుడు ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం? పాస్టర్ గారు ఒక మాట అంటేనే మనం ఓర్చుకోలేం. హల్లెలూయా. పాస్టర్ గారు ఒక మాట అంటేనే మనము ఓర్చుకోలేం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని గద్దించి చెప్పినప్పుడు ఒక వాక్యం కొద్దిగా కఠినంగా తగిలితేనే మనము ఓర్చుకోలేము. కానీ ఆయన మొక్కుకున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ద్వారబంధం నుంచి మొట్టమొదటి ఏదైతే ఫస్ట్ వచ్చిందో దాన్ని నీకు బలిగా అర్పిస్తానన్నాడు. సొంత కుమార్తె అతనికి ఎదురుగా వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాట తప్పాడా? మాట నిలబెట్టుకున్నాడా? ఏమండి, మాట తప్పాడా? మాట నిలబెట్టుకున్నాడా? ప్రసంగి గ్రంథంలో ఉంటుంది కదా, నీవు మొక్కుబడి చేసుకోవద్దు. ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఏం చేయాలంట? మన వాళ్ళు చేసుకునే మొక్కుబడులు ఏందండి? మన వాళ్ళు చేసుకునే మొక్కుబడులు ఏంది? గుణదలకు వెళ్ళి 4 ఇంటర్కి ఎత్తామా, లేకపోతే గుణదలకు వెళ్ళి గుండు చేయించుకుంటాం, లేకపోతే పిల్లోడు పుడితే గుణదలకు వెళ్ళి గడ్డ తెప్పించుకుంటాం. ఏం మొక్కులు? మనం మొక్కుకునే మొక్కులేంది? రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ దేవునికి ఇష్టమైనయా? ఇవన్నీ దేవునికి అనుకూలమైనయా? దేవునికి స్తోత్రం. మొక్కుబడి చేసుకోవద్దు. ఒకవేళ చేసుకుంటే దాన్ని చెల్లియడానికి ఏం చేయకూడదంట? మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయిని సంసోనయ్య గారు పెద్ద పెద్ద దైవజనుల మధ్యలో ఆ కుర్రోడిని వాళ్ళమ్మ దేవుని పరిచర్యకి ఇచ్చేసింది, దేవుని సేవకి ఇచ్చేసింది. దేవుని సేవకి ఇచ్చిన తర్వాత ఇక ఆ కుమారుడి గురించి ఆ తల్లిదండ్రులకు అనవసరం. మా తల్లిదండ్రుల దగ్గర పెట్టారు, దేవుని పరిచర్యకి ఇచ్చేశారు. దేవుని పరిచర్యకి ఇచ్చేసినప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డలారా, సేవలో రకరకాల పనులు చేయాలి. సేవలో ఏం చేయాలండి? పరిచర్యలో ఒక్కోసారి అంటలు తోమే పరిస్థితి వచ్చింది, వాకిలు ఊడ్చే పరిస్థితి వచ్చింది. సేవలో రకరకాల పనులు ఉంటాయి. అన్నీ చేయటానికి ఏం చేయాలి? ఏ దేశాలు గడుగుతున్నారు, ఒక రోజు ఊడితో దేశాలు గడుగుతున్నాడు. వాళ్ళ తాత చూసి ఏంది సేవకి తెట్టటి పనులు చేసేది, ఓడవటాలు ఏంది, దేశాలు గడవటాలు ఏంది, అదేంది ఇదేంటి అది ఇదని చెప్పి ఆ కుమారుణ్ణి తీసుకెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నాళ్ళు ఎక్కడెక్కడో ఉంచారు. హైదరాబాద్ కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారి దగ్గర పెట్టాడు. 1,00,000 రూపాయలు కట్టి ఆయనకి ఎక్కడ పెట్టారండి? కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారి దగ్గర పెట్టాడు. పెడితే ఒక 10 నెలలు అయినాక సతీష్ కుమార్ అన్నాడంట, ఈడెందుకు పనికిరాడు, ఈడి సేవకు పంపిస్తే పావల ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు, ఈడెందుకు పనికిరాడు, ఈడు సేవకు పనికిరాడు అన్నాడంట. మా దగ్గర ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఊరి పేరు వచ్చింది, లెక్కలు వచ్చినాయి, ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి స్పష్టంగా దేవుడు చెప్పాడు, సేవకులకు చెప్పాడు, ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి ప్రియ దేవుని బిడ్డలారా కొంచెం అమాయకుడిలాగా ఉంటాడు, కొంచెం తెక్కల వ్యక్తిలాగా ఉంటాడు. ఆ లోక జ్ఞానం తెలియదు, మెచ్యూరిటీ లేని వ్యక్తి. ఊరి పేర్లు లెక్కలన్నీ వచ్చినాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా తీసుకెళ్ళిపోయారు కదా, మరలా తీసుకొచ్చారు. మరలా తీసుకొచ్చి మరలా ఒక 2 నెలలు ఇచ్చి మరలా తీసుకెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబం ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఉందంటే దారుణమైన పరిస్థితుల్లో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబం ఈ రోజున భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. హల్లెలూయా. దారుణమైన పరిస్థితి. దేవునికి మనం ఏదైనా మొక్కుబడి చేసుకుంటే అది ఖచ్చితంగా ఏం చేయాలంటే అండి, చెల్లించాలి. ఆ అబ్బాయి ఎవరో, ఆ వ్యక్తి ఎవరో అయ్యగారికి కూడా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే అది మనం చెప్పుకోకూడదు. దేవునికి స్తోత్రం. మొక్కుకోకూడదు, మొక్కుబడి చేసుకోకూడదు. నువ్వు ఒకవేళ మొక్కుబడి చేసుకుంటే దాన్ని అమ్మటం ఏం చేయాలంట? ఇప్పుడు మాట ఇచ్చాడు, మొక్కుబడి చేసుకున్నాడు, తన సొంత కుమార్తె ఎదురు వచ్చింది. అయినా కూడా కుమార్తెను బలి అర్పించడానికే యెఫ్తా ఏం చేశాడండి? ముందుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము తన సొంత కుమారుని దేవుడు బలియమంటే తీసుకెళ్ళి ఏం చేశాడు? కట్టెల మీద పెట్టాడు. అసలు ఆలోచించాడా? మనమైతే అట్టెత్తామా? దేవునికి స్తోత్రం కలుగునగాక. మందిరం కాడ పరిచయం చేస్తుంటే ఏం చేశారండి? ఏం చేయకూడదంట. కొంతమంది తల్లులు పరిచయం చేయటానికి పిల్లలను పంపారు.
పరిచర్య చేయటం అంటే అదేదో నామూషిలాగా ఫీల్ అవుతా ఉంటారు. దేవునికి స్తోత్రం. మీలో ఎవడు గొప్పవాడై ఉండాలో వాడు మొట్టమొదటి ఏం చేయాలంట? పరిచారకుల వాళ్ళు. దేవునికి స్తోత్రం. పరిచర్య చేయటానికి పంపిర్రు. పిల్లలు వెళ్ళటానికి మా ఊర్లో ఒక కుటుంబం ఉంది. ఆ తెంటకలో చదువుతుంది ఆ పిల్ల. ఆ అమ్మాయికి పరిచర్య చేయాలంటే ఎంత ఆసక్తి, దేవుని మందిరానికి రావాలంటే ఎంత ఆసక్తి. వాళ్ళ అమ్మ నాన్న పంపిర్రు. పరిచర్య చేయడానికి రావాలని ఆశ, మందిరంలోకి రావాలని ఆశ. వాళ్ళు వచ్చినప్పుడే తీసుకొస్తారు. పరిచర్య చేయనీరు, అసలు రానీరు. దేవునికి స్తోత్రం. ఎవరు జడగొడుతున్నారండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మొక్కుకున్నటువంటి ఆ దేవునికి ఇచ్చిన మాటను ఏం చేశాడు? నెరవేర్చాడు. మాట తప్పల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం దేవునికి మాట ఇస్తే మరి దేవుని బిడ్డలారా తప్పకూడదు, మొక్కుబడి చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే దాన్ని ఏం చేయాలండి? ఆ మొక్కుబడి మనం తీర్చడానికి త్వరపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన నెలలో వాకింగ్ చేయడానికి వచ్చారు కదా, ఎవరండి? మున్నంగి సువర్ణరాజయ్య గారు. పోయిన నెలలో ఆల్ నైట్లో వాకింగ్ చేయడానికి వచ్చారు కదా. వాళ్ళ తల్లిగారు ఉంది. వాళ్ళ తల్లిగారు ఏం చేసేదంటే, బలహీనత వచ్చినప్పుడు, షుగర్ భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు ఆ తల్లి ఏం చేసేదంటే, అయ్యా ఈ వ్యాధులు, ఈ బలహీనతలు, ఈ డబ్బులు తీసుకెళ్ళి నేను ఒకవేళ హాస్పిటల్లో పెడితే అవి వ్యర్థంగా పోయినట్టు, ఒకవేళ నా రోగం తగ్గొచ్చు. ఇగో నేను హాస్పిటల్కి వెళ్లకుండా ఈ డబ్బులు నువ్వు వ్యాధి తగ్గితే ఇదిగో ఈ 1000 లేకపోతే 1500 ఒక 2000 ఎంతో ఆమె కొన్న దాంట్లోనే ఇదిగో ఈ కానుక నీ మందిరంలో నేను వేస్తాను, నీ పరిచర్యకు ఉపయోగపడతాయి. ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్తే అవి వ్యర్థంగా పోతాయిగా, ఉపయోగం లేదు కదా. ఏం చేయాలి? అదే నువ్వు నాకు స్వస్థపరచు, నాకు ఆరోగ్యం దయచి, ఈ కానుక నేను ఇంత అనుకొని ఈ కానుక తీసుకెళ్ళి ఏం చేస్తానంటే నీ కానుక పెట్టులు ఎత్తే నీ పరిచర్యకు నా సర్వీసులో ప్రతి దేవుని పట్లరా ఆ పాస్టర్ గారు వాళ్ళ అమ్మ చాలాసార్లు ఈ రీతిగా సాక్ష్యం చెప్పింది. దేవుడు నాకు స్వస్థ ఇచ్చేట ప్రార్థన చేసుకున్నాను అని చెప్పి ఆ కానుక పెట్టులు కానుకేటు ఎన్నోసార్లు నేను చూసా. అంటే మిమ్మల్ని అలా చేయమని అంటలేదు. దేవునికి స్తోత్రం. ఎవరి విశ్వాసమో వారిది. మొక్కుబడులు ఎలా ఉండాలంటే అవి దేవునికి అనుకూలమైనగా ఉండాలి, దేవునికి అనుకూలమైనవిగా ఉండాలి. అయ్యా ఈ పరిచర్లో పాస్టర్ గారి కార్యక్రమం పెడుతున్నాడు, లేకపోతే ఇది పెడుతున్నాడు, పలానా ఆల్నైట్లో పలానా కార్యక్రమం, ఈ కార్యక్రమానికి నా వంతుగా నేను ఇదిగో ఇది నీకు ఇయ్యాలి ప్రభు, నేను చేయాలి. దేవుని పనికి ఉపయోగపడే విధంగా మనం మొక్కుబడి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అవి దేవునికి అనుకూలం అవ్వాలి. హల్లెలూయా. అవి దేవుని పనిలో ఉపయోగం అవ్వాలి. హల్లెలూయా. దేవునికి మాట ఇచ్చాడు, మాట ఇచ్చి ఆ మాటను ఏం చేశాడండి? నెరవేర్చాడు. ఎక్కడ ప్రారంభమైంది ఆయన జీవితం? వేశ్య కుమారుడుగా ప్రారంభమైన వ్యక్తి అండి దేవుని ఆత్మ కలిగిన వాడిగా తయారయ్యాడు. దేవునికి స్తోత్రం. తృణీకరించి ప్రతి దేవుని బిడ్డలారా తీసివేసి త్రోసివేసి ప్రతి దేవుని బిడ్డ నిషేధించిన వారిని దేవుడు ఆయన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ రోజున మనల్ని అనేక మంది తీసివేయచ్చు, కానీ ఒక రోజున దేవుడు మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. ఒక రోజున మన దేవుడు మన స్థితిగతులను మారుస్తాడు. హల్లెలూయా. ఒక రోజున మనకున్న పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మార్చగలడు. ఆయన ఈ మధ్య పాట వచ్చింది కదా, ఏమైనా చేయగలడో కథ మొత్తం ఆయన కథ మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన శత్రువులు దేవుని బిడ్డలారా అదిరిపోయేలా కథ మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మొట్టమొదట మనం చెప్పుకుందాం. చూడండి, ఆ యొక్క యెఫ్తా గత కాలములో జరిగినటువంటి పరిస్థితులు ఏది కూడా మన భవిష్యత్తును నిర్ణయించబో. దేవునికి స్తోత్రం. గత కాలంలో వేశ్య కుమారుడు తృణీకరించబడినవాడు, కానీ నేడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా మారాడు. ఏం మారాడండి? ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి యెఫ్తా ఎవరంట? 1 తృణీకరించబడిన వాడు, 2 విశ్వాస వీరుడు, 3 ప్రార్థనాపరుడు, 4 దేవుడు న్యాయం తీరుస్తాడని నమ్మాడు, 5 దేవుని ఆత్మ కలిగిన వాడు, 6వది యుద్ధములో అందరికంటే కూడా ముందుకు సాగి వెళ్ళేవాడు, 7వది మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెఫ్తా జీవితంలో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మన దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని సన్నిధిలో దేవుని మీద మనం నమ్మకం ఉంచితే, యెఫ్తాను ఏ రీతిగా లేపి దేవుడి న్యాయాధిపతిగా నిలబెట్టాడో మనము కూడా అదే రీతిగా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. విజయం వచ్చింది. విజయం వెంబటి దేవుని బిడ్డలారా ఆ యొక్క ఓటమి కూడా, ఇప్పుడు యుద్ధంలో విజయం సాధించాడు కదా, ఏం సాధించాడండి? విజయం సాధించి విజయోత్సవాలతో వస్తుంటే విజయం వెనక మళ్ళీ ఏమొచ్చింది? శ్రమ. ఆ విజయం సాధించిన ఆనందం కొద్ది నిమిషాలు కూడా ఆయనకు అన్నిటినీ ఎదుర్కోవడానికి ఏం చేయాలి? మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు అన్ని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రతి పరిస్థితిని జయించడానికి మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి యెఫ్తా జీవితంలో ఉన్నటువంటి ఇవన్నిటిని కూడా మనం కూడా మాట దేవునికి మాట ఇచ్చి ఆ మాటను మనం ఏమాత్రము కూడా బాప్తీసం తీసుకునేటప్పుడు మాట ఎత్తారు. ఏమని? జీవితాంతము నా ఆత్మీయ తండ్రికి లోబడి జీవితాంతం ఈ సంఘములోనే నేను మాట నిలబెట్టుకుంటున్నారా? ఏమండి, ఎంతమంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఆ బాప్తీసం తీసుకొని జీవితాంతము కూడా ఆత్మీయ తండ్రికి ఏం చేయాలి? ఎక్కడ రక్షణ పొందామో, ఎక్కడ ఉన్నామో అక్కడే అంతవరకు ఏం చేయాలి? మాట నిలబెట్టుకుంటున్నావా? సంఘంలో నుంచి బయటకు పోతున్నాం అంటే మాట తప్పినట్టేగా. మాట తప్పినట్టేగా. యెఫ్తా మాట తప్పని వాడు. మాట ఎత్తన్నావు, చచ్చిపోయేంత వరకు నా ఆత్మీయ తండ్రిని నేను వదిలిపెట్టను, అంతవరకు నా సంఘాన్ని నేను, రక్షణ పొందిన సంఘాన్ని నేను వదిలిపెట్టను. మాటలు చెబుతున్నారు దేవుని బిడ్డలారా. ఎవరైతే మాటలు చెప్పి ఎవరైతే ఏం చెబుతున్నారో వాళ్ళే ఆత్మీయ తల్లిదండ్రులని, సేవకుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మాటలు తప్పుతున్నారు. హల్లెలూయా. మాట తప్పేవారంగా మనం ఉండకూడదు. కష్టాలైనా, నష్టాలైనా, శ్రమలైనా అంతవరకు ఆత్మీయ తండ్రిని అంటు పెట్టుకొని మనం రక్షణ పొందింది అక్కడ, మన కోసం ప్రార్థన చేస్తుంది ఎవరో, మన కోసం కష్టపడుతుంది ఎవరో, మన కొరకు ప్రయాసపడుతుంది ఎవరో, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మాలాంటి వాళ్ళం వస్తాం, వాకింగ్ చేస్తాం, పక్కకి ఏం చేస్తాం? కాసేపు పక్క నుండి వెళ్ళిపోతాం. కానీ మీ కొరకు అంతవరకు ప్రయాసపడేది ఎవరో? మిమ్మల్ని ప్రేమించిన మీ దైవజనుడే మీ కొరకు ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా మీ కొరకు ప్రార్థన చేసేది ఎవరో? మీ దైవజనుడే. అంతవరకు మాట తప్పకుండా దేవుని బిడ్డలు ఏం చేయాలంట? అంటి పెట్టుకొని ఉండాలి. మా నాన్న చనిపోయి 4 సంవత్సరాలు అయింది. దేవుని బిడ్డ, మా నాన్నగారు చనిపోయి 5 సంవత్సరాలు అయింది. మా నాన్నగారు సేవా పరిచర్య అనుభవం 34 సంవత్సరాలు. 34 సంవత్సరాల అనుభవాల్లో మా నాన్న చనిపోయాడు. చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు, కొంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 33 సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకొని కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళకి మాకు ఎన్నో విభేదాలు వచ్చినాయి. ఎన్నొచ్చినా కూడా విడిచిపెట్టని కుటుంబాలు కొన్ని ఉన్నాయి. హల్లెలూయా. ఎన్నో వచ్చినాయి. ఈ రోజు కూడా విడిచిపెట్టకుండా అట్టాగే నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. మా సంఘంలో ప్రతి పరిస్థితి నా వెనకమాలున్న అయ్యగారికి A to Z తెలుసు. దేవునికి స్తోత్రం. ఈ రోజుకు కూడా విడిచిపెట్టకుండా. ఎందుకు చెబుతానంటే మా గొప్పతనం కాదు. మాట ఏం చేయాలంట? మాట తప్పకూడదు. మాట తప్పి అనేక మంది సంఘాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు నేటి దినాన. దేవుని బిడ్డలారా, నువ్వు ఇంటర్నేషనల్ సంఘానికి వెళ్ళు, 10 లక్షల మంది ఉన్న సంఘానికి వెళ్ళు. రేపటి రోజున నీ గురించి లెక్కప్ప చెప్పేది ఎవరంటే నీ ఆత్మీయ తండ్రి. రేపటి గురించి నీ గురించి లెక్కప్ప చెప్పేది ఎవరంటే నిన్ను కన్నవాళ్ళే. దేవునికి స్తోత్రం. నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతం వరకు మాట తప్పకుండా మనం ఏం చేయాలంటే అండి, ఆయన కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడైతే నాటబడ్డామో అక్కడే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం.
అటు కృపధాన్యత దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. గట్టిగా ఒకసారి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా హల్లెలూయా. దేవుడి చిన్న మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.